గవర్నర్ అనుమతి లేకుండా ఆర్టికల్ 299 అధికారులను కూని చేస్తూ ఇవాళ మనీ లాండరింగ్ జరిపినటువంటి విషయంలో చట్టం ముందు ఎవరైనా సమానం కాబట్టి కేటీఆర్ అనే వ్యక్తి అరెస్ట్ కాక తప్పదు. కాబట్టి ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. ఉన్నటువంటి 10 ఏళ్ళ అధికారంలో నిరుద్యోగులతో ఆట ఆడుకున్నారు, రైతులతో జీవితాలతో ఆట ఆడుకున్నారు. హామీలన్నీ కూని చేసి ఇవాళ వేలాది కోట్ల రూపాయలు వాళ్ళ సంపద కూడగొట్టుకొని అధికార దహం కోసము చేయాల్సినటువంటి పనులను కూడా ఈ 10 ఏళ్ళ కాలంలో ప్రజల సొమ్మునంతా కూడా దోచుకొని ఇవాళ మేము తప్పు చేయలేదు, హైకోర్టుకు వెళ్తాం, సుప్రీంకోర్టుకు వెళ్తాం అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. కేటీఆర్ గారు చూశారు, మీరు క్రాస్ పిటిషన్ వేసినా కూడా ఇవాళ హైకోర్టు మొట్టికాయలు వేసి నీ యొక్క పిటిషన్ చెల్లదని చెప్పేసి చెప్తే నువ్వు ఈడీ కాడికి నేను విచారణ పోను, ఐటీ కాడికి పోను, ఈడికి పోను, ఆడికి పోను అని చెప్పేసి డ్రామాలు ఆడుతూ ఉన్నావు. ఈ డ్రామాలన్నీ కూడా చెల్లవు. ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతాడా అని చెప్పేసి ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నది.